హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ యొక్క మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 10 మార్కులకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా లేకుంటే క్రామర్స్ మెథడ్ అయినా లేకుంటే ప్రాబ్లమ్స్ ఆన్ డిటర్మినెంట్, సో దీనికి సంబంధించిన మోడల్ను ఖచ్చితంగా 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ని ఉపయోగించి XYZ వాల్యూస్ని ఎలా కనుక్కోవాలి అనేది. ఓకే, మరి ఇచ్చిన ఈక్వేషన్స్ని AX = D ఫామ్ లాగా రాస్తాం. ఇక్కడ నుంచి క్యాపిటల్ X = A ఇన్వర్స్ ఇంటూ D. క్యాపిటల్ X ఏంటి? A ఇన్వర్స్. A అనేది రైట్ సైడ్కి వెళ్తే 1/A, 1/Aని A ఇన్వర్స్ అని. ఎస్, సో ఇదే అన్నమాట సొల్యూషన్ అవుతుంది. ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మరి ఇక్కడ A ఇన్వర్స్ అంటే ఫార్ములా A ఇన్వర్స్ = అడ్జాయింట్ ఆఫ్ A బై det A. ఓకేనా? మరి మనం అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా వస్తుందంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి, అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. మరి det A కనుక్కుంటాం. సో మనం ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇట్లా AX = D ఫామ్ లాగా రాస్తాం. క్యాపిటల్ A అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ దానికి det కనుక్కుంటాం. ఆ det A ఆల్వేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 కాకూడదు. 0 అవుతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. ఎస్, కాబట్టి det A ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. సరే, సో A ఇన్వర్స్ కనుక్కున్నాక Dతో మల్టిప్లై చేస్తాను. D అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో ఉన్నవి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, కాలంగా రాయాలి. 6, 5, -1. ఓకేనా? మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాము. ఇక్కడ క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, అంటే స్మాల్ XYZ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ x + 2y + 3z = 6. అదేవిధంగా 3x - 2y + 4z = 5. నెక్స్ట్ x - y - z = -1. ఓకే, ఇప్పుడు మనం వీటిని క్యాపిటల్ AX = B ఫామ్ లాగా రాస్తాం. The above equations can be written as సో ఎలా రాస్తామంటే క్యాపిటల్ AX = D, ఇక్కడ నుంచి క్యాపిటల్ X = A ఇన్వర్స్ ఇంటూ D ఈజ్ ఏ సొల్యూషన్. ఇది మన యొక్క సొల్యూషన్. అంటే ఇప్పుడు మనం A ఇన్వర్స్ కనుక్కోవాలి. ఎస్, అది కనుక్కోవడానికి ముందు క్యాపిటల్ A అంటే ఏంటి, X ఏంటి, D అంటే ఏంటి రాద్దాం. సో క్యాపిటల్ A అంటే ఈ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియెంట్స్. మొదటి ఈక్వేషన్ XYZ కోఎఫిషియెంట్ ఏంటి? 1, 2, 3. రెండవ ఈక్వేషన్లో 3 - 2, 4. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్లో 1 - 1 -1. నెక్స్ట్ క్యాపిటల్ X అంటే స్మాల్ XYZ, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. D, క్యాపిటల్ D అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. 6, 5, 1. మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో ఉన్నవి 6, 5, -1. ఓకే, ఇక్కడ వేర్ క్యాపిటల్ A అంటే ఏంటో రాస్తున్నాం. వేర్ క్యాపిటల్ A =
1 2 3 3 minus 2 4 1 minus 1 minus 1. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, స్మాల్ ఎక్స్ బై జెడ్. సో అదేవిధంగా క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 6 5 minus 1. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డెట్ కనుక్కుంటాం, డెట్ ఏ. ఓకే, సో దాన్ని మనం ఇట్లా రాస్తాం, ఇలా కూడా రాయొచ్చు, డెట్ ఏ ఆర్ ఇట్లా. ఎస్, సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోండి. సో ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నా 1 2 3, అదేవిధంగా 3 minus 2 4, అదేవిధంగా 1 minus 1 minus 1. మరి 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం దాదాపు చాలా ప్రాబ్లమ్స్ని చేశాం. మరి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాలి. ఎందుకు ప్లస్ ఏ వేయాలి అంటే ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. సో కాబట్టి -1 హోల్ పవర్ i ప్లస్ జే దీంతో డినోట్ చేస్తాం. i అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. దేనికైనా ఇక్కడ ఏ ఎలిమెంట్కైనా దాని యొక్క సింబల్ ఏంటి, దాని యొక్క పొజిషన్ యొక్క సింబల్ ఏంటి అని కనుక్కోవడానికి దీన్ని ఉపయోగించేస్తాం. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్లస్ ఎందుకంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది చూడండి. సో అందువల్ల -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. -1 crore హోల్ స్క్వేర్ ప్లస్ 1 crore. ఓకే, ఎస్. సో ఇక్కడ 2కి మైనస్ ఎందుకంటే ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో, దీన్ని గమనించుకోండి. సో -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ అంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే -1. ఓకేనా? ఎస్, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీ అవుతుంది. -2 × -1 +2 అవుతుంది. ఏడి మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవడానికి ఇలా ఏబిసిడి ఇట్లా 2/2 మ్యాట్రిక్స్ ఉందన్నప్పుడు డెట్ కనుక్కోవడానికి ఏడి మైనస్ బీసీ. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి చూడండి, ఇదున్న రో కాలం తీసారు, ఏడి మైనస్ బీసీ, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 × 4 అంటే 4 అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ -2, ఎస్ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశారు, ఏడి మైనస్ బీసీ. 3 × -1 -3, -1 × 4 అంటే 4 అవుతుంది. ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ 2 ఉన్న రో కాలంని తీసేయండి, ఇక ఈ రెండు కనిపిస్తున్నాయి, ఏడి 3 × -1 -3 మైనస్ బీసీ 4 × 1 అంటే 4. ఎస్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ +3 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి అంటే 3 × -1 అంటే -3 మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, +2 అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ 1 2 + 4 అంటే 6, -2 -3 -4 ఎంత -7, +3 అలా రాశాను, -3 +2 అంటే -1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 1 అంటే 6, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 7 2 14, ప్లస్ ఇంటూ మైనస్ -3, 6 + 14 ఎంత 20. సో 20 - 3 ఎంత సార్ అంటే 17 అవుతుంది. ఎస్, కాబట్టి ఇది డెట్ ఏ అన్నమాట. ఓకేనా? ఎస్, కాబట్టి ఇక్కడ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, మరి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఏలో మన మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని బి అని పేరు పెట్టుకుంటాము. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఓకేనా? ఎస్, హెడ్డింగ్ పెడుతున్నాను చూడండి, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటున్నాను. ఓకే, ఎస్. మరి
క్యాపిటల్ ఏ అంటే ఇదే కదా. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క కో ఫ్యాక్టర్ని ఎలా కనుక్కుంటామంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి కో ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. ఓకే, ఎస్. అయితే ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఎస్, ఇవి గుర్తుంచుకోవాలన్నమాట. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా -1 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఏ సింబల్ వస్తుంది? 1 అనేది థర్డ్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 ప్లస్ 1 అంటే -1 హోల్ పవర్ 4. -1 హోల్ పవర్ 4 అంటే ఆ పవర్లో ఈవెన్ నెంబర్ ప్లస్ వస్తుంది సింబల్, అది అనమాట. ఎస్, ఇక్కడ మొత్తం 9 ఎలిమెంట్స్కి కో ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. మనం ఆల్రెడీ 3 ఎలిమెంట్స్కి చేసేసాం ఫస్ట్ రోటి. ఓకే, ఎస్, చూడండి చెప్తాను. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్, మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ని నేను A1 B1 C1 అనుకుంటున్నా. రెండవ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2, మూడవ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3 B3 C3. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ A1 అనుకుంటున్నా. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ B1. Cofactor of 3 is C1. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ సింబల్స్ వేసేయండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఫస్ట్ రోకి ఏ సింబల్స్ ఉన్నాయి? ప్లస్ మైనస్ ప్లస్ వేసేసేయండి. ఎస్, చూడండి నెక్స్ట్ కోఫాక్టర్ అంటే ఏంటి అంటే మీరు ఏ నంబర్కి ఏ ఎలిమెంట్కి కో ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నారో అది ఉన్న రో కాలం తీసేసేయండి. ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, దానికి ఏ సింబల్ ఉందో అది వేసేయండి. ఫస్ట్ నేను సింబల్ ఆల్రెడీ వేసేసాను, నువ్వు జస్ట్ ఏం చేయాలా, అది ఉన్న ఎలిమెంట్ ఉన్న రో కాలం తీసేసి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి, అంతే. ఓకే, సో అదే డిటర్మినెంట్కి అయితే ఆ ఎలిమెంట్ని కూడా రాసుకుంటావు. డిటర్మినెంట్కి 2 -2 ఇంటూ +3 ఇంటూ డిటర్మినెంట్కి ఆ ఎలిమెంట్ కూడా రాసుకోవాలి, కానీ ఇక్కడ కోఫాక్టర్కి రాయకూడదు. ఎస్, ఇప్పుడు చూడండి మనం ఇన్ జనరల్గా ఎలా చేయాలంటే ఈ 1కి కోఫాక్టర్ అంటే ఇది ఉన్న రో కాలం తీసేసేయాలి. ఏడి మైనస్ బీసీ, మైనస్ మైనస్ ప్లస్ 2 + 4 అవుతుంది. అంటే ఇదేనా మీరు రాయాల్సింది? ఎస్, కాబట్టి దాన్ని ఇక్కడ రాసేయండి బ్రాకెట్లు. 2 + 4 6, ఇక్కడ +6 అంటే ప్లస్. మరి 2కి కోఫాక్టర్ ఆల్రెడీ కనిపెట్టేసాం. ఇక్కడ చూడండి -3 -4 ఇది రాసుకోండి బ్రాకెట్లో ఉన్నది. -3 -4, -3 -4 -7 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి -3 + 2 రాసుకో. -3 + 2 ఎంత సార్ అంటే -1, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా? సో 3 ఎలిమెంట్స్కి కోఫాక్టర్ని కనిపెట్టేసాం. ఇంకా సెకండ్ రోకి కోఫాక్టర్స్ని కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ A2. Cofactor of -2 is B2. అదే విధంగా కోఫాక్టర్ ఆఫ్ 4 is C2. ఎస్, సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2 అని అనుకుంటున్నా. ఎస్, ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. ఫస్ట్ సింబల్స్ వేసుకోండి. సెకండ్ రోకి ఏ సింబల్స్ ఉన్నాయి? మైనస్ ప్లస్ మైనస్, అంతే. ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక డెట్ ఏ నోట్ చేద్దాం. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 17. ఎస్, సెకండ్ రోకి కోఫాక్టర్స్ ఎలా అనుకుంటామో చూద్దాం. ఎస్, ఇక్కడ 3 ఉన్న రో కాలంని తీసేసేయండి, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఇక్కడ చూడండి 3 ఉన్న రో తీసాను, కాలం తీసాను, ఇంకా ఏం కనిపిస్తున్నాయి? 2 3 -1 -1. ఏడి అంటే 2 × -1 -2 మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 3 ఉన్న రో కాలం తీసేసాను, ఏడి మైనస్ బీసీ. సో -2 + 3 రాసుకోండి.
ఓకే, ఇక్కడ +1 కానీ ఇక్కడ మైనస్ ఉంది, -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ -2కి కోఫాక్టర్, -2 ఉన్న రోని కాలంని తీసేసేయండి. రో తీసేసాను, అదేవిధంగా కాలంని తీసేసాను. ఇంకేం కనిపిస్తున్నాయంటే 1 -1 1 3 1 -1 ఏడి అంటే -1 -1 ఇంటూ 3 అంటే -3 -1 -3 -4 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇంకొకసారి చెప్తున్నా, మీరు గమనిస్తే ఇక్కడ -2 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ ఇవి మిగులుతాయి. ఏడి 1 ఇంటూ -1 -1 -3 ఇంటూ 1 అంటే 3. ఎస్, -1 -3. నెక్స్ట్ ఇక్కడ 4కి కోఫాక్టర్, 4 ఉన్న రో కాలం తీసేసేయండి. రోని కాలం ఏడి మైనస్ బీసీ ఇవి కనిపిస్తున్నాయి. 1 ఇంటూ -1 -1 -2 ఇంటూ 1 అంటే 2 అంటే -3 అవుతుంది. కాబట్టి సో -1 -2 -3 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ని కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్, థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3 B3 C3 అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1 ఈజ్ B3. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ -1 ఈజ్ C3. ఎస్, ఫస్ట్ సింబల్స్ నోట్ చేసేసేయండి. ప్లస్, థర్డ్ రోకి సింబల్ ప్లస్ మైనస్ ప్లస్. చూద్దాం, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని తీసేస్తే ఏడి మైనస్ బీసీ. సో 4 ఇంటూ 2 8 మైనస్ ప్లస్ 3 2 6 కాబట్టి 8 ప్లస్ 6 సో 14 అవుతుంది. +14 ఇక్కడ కూడా +14 ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ -1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ మీకు కనిపిస్తున్నాయి. 4 ఇంటూ 1 4 -3 ఇంటూ 3 9 కాబట్టి మైనస్ ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ 4 -9 అంటే -5 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +5 అవుతుంది. నెక్స్ట్ చివరిగా ఈ -1 ఉన్న రో కాలం తీస్తే ఏడి మైనస్ బీసీ అంటే -2 -6 -2 ఇంటూ 1 -2 -3 2 6 కాబట్టి -2 -6 అంటే -8 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా? ఎస్. ఓకే, మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఓకే, సో ప్లస్ మైనస్ ప్లస్, ఈ -1కి +1 సింబల్ అని చెప్పాను. అంటే ఆ -1 అనేది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, దాన్ని మైనర్తో మల్టిప్లై చేయాలి. మైనర్ అంటే ఆ -1కి మైనర్ని కనుక్కోవాలంటే ఆ -1 ఉన్న రో కాలం తీసేసి ఏడి మైనస్ బీసీ అంటే 1 ఇంటూ -2 -2 -3 2 6 అంటే -8 అవుతుంది. ఆల్రెడీ ముందు సింబల్ ఏముంది, ప్లస్ ఉంది. అంటే ఆ -1 అని థర్డ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. అవునా? అంటే -1 హోల్ పవర్ 3 + 3 అంటే -1 హోల్ పవర్ 6 అంటే ప్లస్ అవుద్ది. ఓకేనా? ఎస్, గమనించండి. కాబట్టి లాస్ట్ దానికి ఇక్కడ రాస్తున్నాను. కోఫాక్టర్ ఆఫ్ -1 ఈజ్ A3 C3 కదా. లాస్ట్ దానికి థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ని A3 B3 C3 అనుకుంటాం. కాబట్టి కోఫాక్టర్ ఆఫ్ -1 ఈ C3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సింబల్ అని చెప్పాను. ఎస్, -2 -6 అది ఉన్న రో కాలంని తీసేయాలి. ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. ఓకేనా? ఎస్, కాబట్టి -2 -6 -8 అవుద్ది. ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఓకేనా? మరి అన్నిటికీ కనుక్కుండేసాం. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 వీటన్నిటిని రో వైజ్ అరేంజ్మెంట్ చేస్తే దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తాను, అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. చివరిగా ఏ ఇన్వర్స్కి ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకేనా? దాన్ని అప్లై చేసేస్తే X = A ఇన్వర్స్ ఇంటూ D అదే మన సొల్యూషన్ అవుతుంది. ఎస్, చేస్తాను చూడండి. సో therefore the cofactor matrix of capital A is B is equal to A యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని B అని పేరు పెట్టుకుంటున్నా. మరి
మొదటి రోలో A1 B1 C1లు ఉంటాయి. రెండవ రోలో A2 B2 C2, అదే మూడవ రోలో A3 B3 C3లు ఉంటాయి. ఓకేనా? మరి క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 కనుక్కున్నాం. ఒకసారి చూడండి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 6 7 -1. అదేవిధంగా A2 B2 C2 అంటే -1 -4 +3. A3 B3 C3 14 5 -8. ఓకే, ఇలా వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తాం. ఓకే, సో దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్. అలా ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని అడ్జాయింట్ ఆఫ్ A అంటాం. ఈజ్ ఈక్వల్ టు B మ్యాట్రిక్స్ నోట్ చేసుకోండి. 6 7 -1 -1 -4 3, అదేవిధంగా 14 5 -8. మరి ట్రాన్స్పోజ్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. రోస్ని కాలమ్స్గా మార్చండి. ఓకేనా? ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలమ్గా, సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని సెకండ్ కాలమ్గా, థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని థర్డ్ కాలమ్గా మార్చండి. ఓకేనా? ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 6 7 -1, అదేవిధంగా -1 -4 3, అదేవిధంగా 14 5 -8. ఓకే, సో ఇది అడ్జాయింట్ ఆఫ్ A. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా A ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ D నోట్ చేస్తున్నాను, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. D అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కదా. 6 5 -1 డెట్ A ఆల్రెడీ కనిపెట్టేసాము. ఓన్లీ +17. ఓకే, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 6 5 -1. ఓకే, మరి డెట్ A 17. నెక్స్ట్ చూడండి. సో దేర్ఫోర్ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, A ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/det A అంటే 1/17, 1/17 ఇంటూ ఇంకా అడ్జాయింట్ ఆఫ్ A ఇదే కదా, నోట్ చేసేయండి. 6 -1 4 14. నెక్స్ట్ 7 -4 5. నెక్స్ట్ -1 3 -8. ఓకే, సో ఆ A ఇన్వర్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టార్టింగ్లో చెప్పా, X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D ఈజ్ ఏ సొల్యూషన్. అంటే A ఇన్వర్స్ని Dతో మల్టిప్లై చేయాలి. ఓకేనా? దేర్ఫోర్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. A ఇన్వర్స్ అంటే 1/17, ఇందాకే కనుక్కున్నాం. మొత్తం అది నోట్ చేయండి. 6 -1 14, అదేవిధంగా 7 -4 5 -1 3 -8. దాన్ని Dతో మల్టిప్లై చేయండి. D అంటే ఏంటి? స్టార్టింగ్లో అక్కడ మనం నోట్ చేసాం 6 5 -1. ఎస్, ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 1/17 ఇంటూ ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్. ఆ రెండు మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని చేయాలి. ఉంటే, లేదుగా చేయకూడదు, స్టాప్ చేయాలి. మరి సెకండ్ రోతో ఫస్ట్ కాలం చేయాలి, థర్డ్ రోతో ఫస్ట్ కాలం మాత్రమే చేయాలి. ఓకేనా? 6 × 6 36 ప్లస్ ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు మిడిల్లో ప్లస్ వేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. 1 × 5 = 5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. 7 × 6 42, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 5 = 20, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5. ఓకేనా? ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -1 × 6 -6, ప్లస్ 3 × 5 15, ప్లస్ -8 × -1 ప్లస్ అయిపోద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/17 ఇంటూ, కొద్దిగా సింప్లిఫికేషన్ చేయండి. ఫస్ట్ మైనస్లు ఉన్నవి యాడ్ చేసేసేయండి. 36 -19. ఓకేనా? -14 -5. అదేవిధంగా ఇక్కడ 42 అలా రాసా. -20 -5, -20 -5 -25. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ప్లస్లు ఉన్నాయి. 23 15 ఒక 8 -6. ఓకే, ఇది క్యాపిటల్ X.
ఎస్ మరి నెక్స్ట్ చూద్దాం. సో క్యాపిటల్ ఎక్స్ అంటే ఇక్కడ దాన్ని ఏమనొచ్చు అంటే స్మాల్ ఎక్స్ వై జెడ్, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/17 ఇంటూ ఎస్. చూడండి 36 మైనస్ 19, 36లో 19ని తీసేయండి, 16లో 9 తీసేస్తే ఎంత 7. అదేవిధంగా ఇక్కడ బారోయింగ్ తీసుకుంటాం 2 మైనస్ 1 అంటే 1 కాబట్టి ప్లస్ 17 వస్తుంది. అదేవిధంగా 42 మైనస్ 25, సో 12లో 5 వెళ్తే మళ్ళీ 7, ఇక్కడ బారోయింగ్ తీసుకుంటాం 3 మైనస్ 2 అంటే 1 అంటే ప్లస్ 17. అదేవిధంగా 23 మైనస్ 6 ప్లస్ 17. ఓకే ఎస్. ఇప్పుడు ఈ కాలం మ్యాట్రిక్స్ని ఈ 1/17తో మల్టిప్లై చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటి, 1/17 ఇంటూ 17, 17 క్యాన్సిల్. కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, 1 1 1లు వస్తాయి, ఎక్స్ వై జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 1 1. ఓకే సో ఇప్పుడు దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 are the solutions of the given system of equations. ఓకేనా ఎస్ ఇలా చేయాలి. ఒక చిన్న క్లారిఫికేషన్, సార్ మనం XYZ వాల్యూస్ కనుక్కున్నాం కదా, అవి కరెక్టా కాదా ఎలా చెక్ చేయాలి? సో ఏం లేదు, ఆ XYZ వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుతుంది. ఎస్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, x + 2y + 3z = 6. x ప్లస్లో 1 చేయండి, y ప్లస్లో 1, 2 × 1 2, z ప్లస్లో 1, 3 × 1 3, సో మొత్తం 6 = 6. ఎస్ మనం చేసింది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.